ప్రార్థన యోధుల కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఈ సందర్భంలో చాలా క్లుప్తముగా కొద్ది మాటలు మనము ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలు. సహోదరులారా మీరు స్వాతంత్ర్యమును పొందుటకు, స్వాతంత్ర్యమును అనుభవించుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మీరు పొందుకోండి, స్వాతంత్ర్యాన్ని మీరు అనుభవించండి అని చెప్తూ ఉన్నాడు. అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి? ఈ స్వాతంత్ర్యాన్ని పొందుకోవటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? అసలు ఈ స్వాతంత్ర్యము ఎలా వస్తుంది అని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి గమనించినట్లయితే, స్వాతంత్ర్యము అంటే ఏంటంటే బానిసత్వం నుండి విడుదల పొందటమే స్వాతంత్ర్యము. మరి భారతదేశంలో ఉన్న మనుషులందరూ బానిసత్వం నుండి విడుదల పొందారా? బానిసత్వంలోనే ఉన్నారు. ఆ రోజు ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వారితో యుద్ధం చేసి వారికి విరోధంగా లేచి వారిని ఇక్కడి నుండి పంపించి వేశారు. ఇప్పుడు స్వయంగా మన దేశాన్ని మనమే పరిపాలన చేస్తూ ఉన్నాం. ఈ బ్రిటిష్ వారి నుండి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్తూ ఉన్నారు. బానిసత్వం నుండి విడుదల పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. ఏ బానిసత్వం నుండి విడుదల పొందాలి? అసలు బానిసత్వం అంటే ఏంటి అంటే, పూర్వకాలంలో ఒక వ్యక్తి తనకు వివాహం అయి ఉండొచ్చు, లేదా వివాహం కాకపోవచ్చు. ఐశ్వర్యవంతుల దగ్గర ఒక మనిషి ఒక 6 సంవత్సరములు బానిసగా ఉంటాడు. అతని ఇంటికి వెళ్ళకూడదు ఈ 6 సంవత్సరాలు. సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇస్తారు. రాత్రింబవళ్ళు కష్టపడాలి. అది బానిసత్వం. కొట్టినా తిట్టినా మౌనంగా ఉండాలి, ఇంకేం మాట్లాడకూడదు. నేను వెళ్ళి కేసు పెడతాను అని అనటం, లేదా ఎదురు తిరిగి తిట్టడం, ఎదురు తిరిగి కొట్టడం, ఇంకా అలాంటివి ఏమి ఉండకూడదు. తనకు అన్యాయం జరిగినా మౌనంగా ఉండాలి. రాత్రింబవళ్ళు కష్టపడాలి. నేను పగలంతా పనిచేసి వచ్చాను కదా, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి, నేను రాను అంటే కుదరదు. కొట్టి మరీ తీసుకెళ్ళి పని చేపిస్తారు. అది బానిసత్వం. అయితే అతడు ఒక అధికారి దగ్గర బానిసత్వానికి చేరే ముందు తల్లిదండ్రులు కొంత డబ్బు తీసుకుంటారు. ఈ 6 సంవత్సరాలు ఇతను బానిస, ఇంటికి రాకూడదు. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ అధికారి ఇంకా ఏ లాభం ఆశించకుండానే ఇతని ఇంటికి పంపించేస్తాడు. అతని బానిసత్వం 6 సంవత్సరాలు అయిపోయినట్లు. అది ఒక విషయం. ఈ రోజులలో మనుషులు ఎవరైనా దొరికితే ఒంటరిగా పట్టుకొని, పిల్లలు ఏదైనా దొరికితే పట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని చంపి గుండె, కిడ్నీలు, కళ్ళు ఇలాంటివి తీసుకొని అమ్ముకుంటూ ఉంటారు ఈ రోజుల్లో. ఆ రోజులు అలా కాదు. గేదెలు, ఎద్దుల్ని అమ్ముతారు. ఎక్కడ? సంతలో. గొర్రెలను అమ్ముతూ ఉంటారు. దాన్ని గొర్రెల మండి అంటారు. అలాగే మనుషులను కూడా ఇక్కడ దొంగతనము బంధించి తీసుకుని వెళ్ళి వేరే ఇతర దేశంలో సంత ఉంటుంది, ఆ సంతలో అమ్ముతారు. అప్పుడు అక్కడికి వచ్చి గేదెని, ఎద్దును కొనుక్కున్నట్లుగా మనుషులు కొనుక్కుంటారు. యోసేపుని అలాగే కొనుక్కున్నారు. ఒక వ్యక్తిని కొనుక్కున్న తర్వాత ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ఆ ఇంట్లో బానిస. ఇల్లు విడిచి వెళ్ళకూడదు. ఆ ఇల్లు విడిచి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను పట్టుకుని చంపొచ్చు, అడిగే అధికారం లేదు. ఇక
బ్రతికినంతకాలం ఆ ఇంటిలోనే ఉండి చనిపోవాలి. అలా బానిసగా కొనుక్కుంటారు. అలా యోసేపును ఒక బానిసగా ఆ దేశానికి అధికారి పొతిఫర్ కొనుక్కున్నాడు. కానీ దేవుడు ఆయన మీద నింద వేయించి దేవుడే ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. ఆ బానిసత్వం నుండి విడిపించాడు. యోసేపునకు దేవుడు స్వాతంత్రం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే ఇజ్రాయేలులో కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వం చేశారు. వారు బానిసలు, వాళ్ళ పిల్లలు బానిసలు, వాళ్ళ పిల్లలు బానిసలు. ఎన్ని సంవత్సరాలనికి వాళ్ళు బానిసలే. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని దైవజనుడు మోషేని పంపించి మోషే ద్వారా బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీయులను విడిపించి వారికి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇజ్రాయేలు దేశంలో వారిని చేర్చి వారిని వారే పరిపాలన చేసుకునేటట్లుగా, వారి ఇష్టం వచ్చినట్లుగా సంతోషముగా పరిపాలన చేసుకునేటట్లుగా వారిని స్వతంత్రులుగా దేవుడు ఉంచాడు. ఇప్పటికీ వాళ్ళు చిన్న దేశమైనా, మన గుంటూరు జిల్లా ఎంత ఉంటుంది అంతే ఆ దేశం. మన దేశంతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం. అయినా వాళ్ళు ఇప్పుడు ఎవరికీ బానిసలు కాదు, స్వతంత్రముగానే ఉన్నారు. అలాగే ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా మీరు బానిసత్వంలో ఉన్నారేమో. ఆ బానిసత్వం నుండి విడిపించి దేవుడు మీకు స్వతంత్రాన్ని అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమును మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఈ మాట నేను చెప్పినప్పుడు విన్నటువంటి మీలో కొందరికి అనుమానం రావచ్చు. మేము ఎవరి దగ్గర బానిసలుగా ఉన్నాము? మేము ఎవరి దగ్గర బానిసలుగా లేము కదా, మాకు స్వాతంత్రం అనుగ్రహించడం ఏంటి అనే డౌటు కొందరు తెలియగల వాళ్ళకు వస్తావంటే ఇలాంటి డౌట్లు మంచిదే రావటం. కానీ నేనంటాను, ఇంచుమించుగా ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మీరందరూ బానిసత్వంలో ఉన్నారని నేను అనుకుంటున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖనాల్లోకి వెళ్ళి మనం గమనిస్తే బానిసత్వంలో ఉన్నారా లేదా అనేది ఇప్పుడు నీకు అర్థమైంది. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును అదుగో పాపమునకు దాసుడు లేదా పాపమునకు బానిస. పాపం అనేది సాతాను దగ్గర పుట్టింది, పరిశుద్ధత అనేది యేసయ్య దగ్గర పుట్టింది. పరిశుద్ధతకు అధికారి యేసయ్య, పాపమునకు అధికారి సాతాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు లేదా బానిస. చెడు చూపు అనే పాపమే ఉన్నా, చెడ్డ మాట అనే పాపము నీలో ఉన్నా, చెడ్డ ఆలోచన అనే పాపం ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో, చెడు ప్రవర్తన అనే పాపమును కలిగి ఉన్నావేమో, సినిమాలు కానీ, బూతులు కానీ, సీరియల్స్ కానీ, డబుల్ మీనింగ్లు కానీ, చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు, ఈ పాపాన్ని ఒకవేళ ఏదైనా నువ్వు ఒకటి కలిగి ఉన్నావేమో, దానిని విడిచిపెట్టలేకపోతున్నావేమో, మరలా అదే చేస్తూ ఉన్నావేమో, అంటే ఆ పాపమునకు నీవు దాసుడవు, దాసురాలవి. అంటే ఆ పాపమనే అధికారికి సాతానికి బానిసవి. అప్పుడు నీవు బానిసత్వంలో ఉన్నావని అర్థము. శరీరానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ ఆత్మకు స్వాతంత్రము రాలా. ఆత్మ పాపంలోనే ఉన్నది. భారతదేశంలో నివసిస్తున్న మనుషులు వారి యొక్క ఆత్మ పాపములోనే ఉన్నది, సాతానికి బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఎందుకు పిలిచానంటే, ఏ సాతానికి లేదా ఏ పాపానికి నీవు దాసుడుగా, దాసురాలుగా, బానిసగా ఉన్నావో ఆ పాపము నుండి లేదా ఆ సాతాను బానిసత్వం నుండి నిన్ను విడిపించి మీకు స్వాతంత్రం అనుగ్రహిస్తారంటున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టు, దేవుని నామమును మహిమపరచండి. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇది నిజమైన స్వాతంత్రం. అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, పాపము చేయనని తీర్మానం చేసుకొని, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకున్నప్పుడు
నీవు స్వతంత్రుడవు, స్వతంత్రురాలివి. ప్రజలాడు హల్లెలూయా. నీకు స్వాతంత్ర్యము దేవుడు ఇచ్చాడు అని అర్థం. ఒకవేళ బాప్తిస్మము ఇంకా పొందలేదా, పాపాన్ని విడిచిపెట్టలేదా, ఆ పాపము నుండి దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఆ బానిసత్వం నుండి నేను విడిపిస్తానంటున్నాడు దేవుడు. ఒకడు బాప్తిస్మం పొంది కూడా పాపంలో ఉన్నావేమో, ఆ పాపమనే బానిసత్వం నుండి విడిపిస్తాను, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, నా దగ్గర నువ్వు స్వతంత్రంగా బ్రతకొచ్చు, అప్పుడు ఎవరికి నువ్వు బానిసవు కాదు అని దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ప్రజలాడు హల్లెలూయా. ఎన్నో సందర్భాలలో ఏదో ఒక పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నది. ఆ పాపం నుండి విడుదల పొందాలని ఆశ నీ గుండెల్లో ఉన్నది. కానీ ఆ బానిసత్వం నుండి ఎలా విడుదల పొందాలో తెలియక ఆ బానిసత్వంలోనే కొనసాగించబడుతూ ఉన్నావు. ఇలా పాపం అనే సాతాను బానిసత్వంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చాలా నష్టం ఉన్నది. దేవుడు నీ యొద్దకు పంపించిన ఏ దీవెన నువ్వు అనుభవించలేవు. దగ్గరకు వచ్చినట్టు కనపడితే జస్ట్ మిస్ అయ్యిద్ది. చేతులు తీసుకోబోయే టైంకి జారి కింద పడిపోతే గాజు గ్లాసు ఏమన్నా దొరికిద్దా చేతికి? దానిలో జ్యూస్ ఉంది, గాజు గ్లాసు నీ దగ్గరికి తీసుకుని వచ్చారు, దాన్ని పట్టుకుని నువ్వు త్రాగాలి. చేతితో అలా పట్టుకున్నావు, జ్యూసు త్రాగాలనుకుంటున్నావు, వెంటనే గ్లాసు జారి కింద పడిపోయింది. అనుభవించగలవా? ఎంత బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. అలాగే పాపం అనే బానిసత్వంలో, సాతాను బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా ఏ దీవెన నువ్వు అనుభవించలేని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించలేని పరిస్థితులు ఎదురవుతాయి. జాగ్రత్త. అందుకని బానిసత్వం నుండి నువ్వు విడుదల పొందాలని, నువ్వు స్వతంత్రురాలుగా, స్వతంత్రుడుగా ఉండాలని దేవుని ఆశ. అందుకే పిలిచాడు. ఎప్పుడైతే నీవు యేసయ్యా నేను పాపిని, నా బలహీనత ఇది, ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నా, ఈ పాపం నుండి నేను విడుదల పొందలేకపోతున్నా, ఈ పాపం నుండి నన్ను విడిపించండి అయ్యా, అంతవరకు నీ సాక్షిగా నేను బ్రతుకుతా, నా ప్రాణం పోయి నేను విడిచిపెట్టను, ఉపవాసం ఉండి దుఃఖముతో, కన్నీళ్లతో, వేదనతో, ఆశతో ఈ పాపం నుంచి విడిపించయ్యా, ఈ పాపం అనే బానిసత్వం నుండి నన్ను విడిపించు, నన్ను స్వతంత్రుడిగా చేయి, స్వతంత్రురాలుగా నన్ను మార్చయ్యా, నన్ను దీవించు అని హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడే ఆ బానిసత్వం నుండి నిన్ను విడిపించి స్వతంత్రుడిగా, స్వతంత్రురాలుగా మార్చి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. బానిసత్వంలో ఉన్నప్పుడు ఏ దీవెన నువ్వు పొందలేవు. బానిసత్వం నుండి ఎప్పుడైతే విడుదల పొందుతావో, స్వతంత్రులుగా ఎప్పుడైతే మీరు మార్చబడతారో, దేవుడు పంపించే ప్రతి దీవెను నువ్వు అనుభవించగలవు. ఎవడు ఆపలేడు ప్రపంచంలో. ప్రజలాడు హల్లెలూయా. అలాగే దేవుడు పిలిచినప్పుడు తిన్నగా దేవుడి రాజ్యానికి నువ్వు వెళ్ళగలవు. ఇలా ఆత్మకి స్వాతంత్రాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో దీవించబడతావు. ఇంకొక మాట కూడా చదవండి అక్కడే, యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు ఈ వాక్యమందు నిలిచిన వారైతే, అదుగో వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును, అదుగో సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. చాలు. స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుంది మీకు, మనకి అంటే ప్రతి ఆదివారం ఎన్ని పనులున్న ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి నువ్వు రావాలి. ఆదివారం దేవుని మందిరానికి రాకపోతే అది శాపం. నా పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకోండి అన్నాడు, అది ఆజ్ఞ. ఇది మనకు విశ్రాంతి దినము. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరచాలి. ఒకవేళ ఈ కరోనా వచ్చి పరిస్థితులు ప్రతికూలంగా ఏర్పడినప్పుడు ప్రభుత్వ అధికారులే చర్చిలు కొంతకాలం ఆపండి అన్నారు. పై అధికారులను కూడా గౌరవించాలని, వాళ్ళ మాటకు లోబడాలని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళ మాటకు లోబడ్డాం. ఎట్లా చర్చి లేదు కదని చెప్పని నువ్వు ఆదివారం పనికి వెళ్ళకూడదు. ఆదివారం ఇంటి దగ్గర ఉండి ఆ రోజు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకైనా వాక్యాన్ని పంపిస్తున్న వాక్యాన్ని విని, వాక్యాన్ని చదువుకొని ఆ రోజంతా ఉపవాసం ప్రార్థన చేసుకో. గడ్డు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ పునరుద్ధాన దినాన దేవుడు పంపించే ప్రతి దీవెనను అనుభవించగలవు. అయితే మందిరం ఉన్నది, ప్రతి ఆదివారం చర్చికి రావాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకొని ప్రభువా ఈ వాక్యానుసారమైన జీవితం నాకు ఇవ్వని ప్రతిరోజు ప్రభువుని అడగాలి.
వాక్యం అంటే ఇక్కడ సత్యము, సత్యం అంటే వాక్యము. నువ్వు సత్యములో ఎప్పుడైతే నిలబడతావో, అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ ఉంటావో, పాపం అనే బానిసత్వం నుంచి విడిపించి నీకు స్వాతంత్రం అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును సరిగా చూచుట చేతనే కదా. అయితే పాపమనే బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా మారుస్తాను, అందుకే మిమ్మల్ని పిలిచానని దేవుడు అన్నాడు కదా. మరి స్వతంత్రులుగా దేవుడు మనల్ని మార్చినప్పుడు ఎలాంటి దీవెనలు మనం అనుభవించగలము? క్లుప్తంగా కొద్ది మాటలు నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 8:34-36 వచ్చిన వరకు. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. అదుగో బానిసత్వంలో ఉన్నవాడు ఇంటిలో నివాసం చేయడు. పాపం అనే బానిసత్వంలో ఉన్నవాడు ఇంటిలో నివసించడు. ఇల్లు అంటే మందిరము, సంఘములో ఉండలేడు. దేవుని ఇల్లు అనే పరలోక రాజ్యంలో కూడా ఉండలేడు. ఆ తర్వాత కుమారులు అంటే పాపమనే బానిసత్వం నుండి విడుదల పొంది స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తున్నటువంటి కుమారుడివి, కుమార్తెవైన నువ్వు ఎక్కడుంటావు తెలుసా? ఇల్లు అనే సంఘములో అంతవరకు ఉంటావు. దేవుని ఇల్లు అనే పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, నరకానికి వెళ్ళనివాడు. ఇది స్వతంత్రులుగా మార్చబడటంలో వచ్చే ఆశీర్వాదం ఒకటి. ఇప్పుడు చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:8 వచనం. స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయును, అదుగో సత్కార్యము చేయును, దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. చాలు. తల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. పాపం అనే బానిసత్వం నుండి విడుదల పొంది స్వతంత్రులుగా మార్చబడినప్పుడు వచ్చే దీవెన రెండోదిగా ప్రతిఫలం ఇస్తాడంట. దేవునికి ప్రతిఫలము, నీవు చేయి ప్రతి సత్కార్యమునకు ప్రతిఫలం ఇస్తాడు. సత్కార్యము లేదా సత్క్రియ అంటే మంచి పని. స్వతంత్రులుగా మార్చబడిన తరువాత మంచి పనులు చేస్తూ ఉండాలి, చెడ్డ పనులు చేయకూడదు. మంచి పనులు నువ్వు చేస్తున్నప్పుడు, సత్క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు లేదా సత్కార్యములు నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులను బట్టి పిల్లలకు దీవెన ఉంటుంది. సౌలు దుర్మార్గుడు, కానీ సౌలు కుమారుడైన యోనాతాను భక్తి గలవాడు. దావీదునకు మేలు చేశాడు. ఇప్పుడు యోనాతాను చనిపోయాడు. యోనాతాను కుమారుడు ఉన్నాడు, మెఫీబోషెతు, 2 కాళ్ళు లేనటువంటి కుంటివాడు. లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు అతను. వాస్తవంగా అతను రాజకుమారుడు లెక్క, వాళ్ళ తాత రాజు కదా. సౌలు కుమారుడు యోనాతాను రాజకుమారుడు. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు అంటే రాజకుమారుడే కదా. రాజకుమారుడు అయ్యుండి ఒక సామాన్య ఇంట వాళ్ళు ముద్ద పెడితే తింటున్నాడు, లేకపోతే లేదు. వాళ్ళు ఇస్తే బట్టలు కట్టుకో, లేకపోతే లేదు. అట్లాగైనా రోషంగా బయటికి వెళ్ళేదని పని చేసుకోగలడా? 2 కాళ్ళు లేని కుంటివాడు పాపం ఏం చేసుకుంటాడు? అలాంటి బానిసత్వ బ్రతుకులో ఉన్నాడు. ఈ మెఫీబోషెతుని దావీదు రాజు కాగానే సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు దావీదులకు గుర్తు చేశాడు, దావీదు నీవు సింహాసనం ఎక్కక మునుపు, రాజు కాక మునుపు యోనాతాను నీకు ఎంత మేలు చేశాడు. మరి యోనాతాను పిల్లలు ఎవరైనా ఉన్నారేమో విచారించు అని దేవుడికి గుర్తు చేశాడు. యోనాతాను తండ్రి సౌలు దావీదును చంపాలని వెంటబడుతుంటే యోనాతాను దావీదుకి చెప్పాడు ఈ సీక్రెట్. దావీదు, మా నాన్న సౌలు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్వు తప్పించుకొని పారిపో. మేలు చేశాడు, కీడు చేశాడా? మేలు చేశాడు. యోనాతాను దావీదునకు మేలు చేశాడు, మంచి కార్యం చేశాడు. అలా చేసినందుకు ఈ యోనాతానుకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే, యోనాతాను కుమారుడు 2 కాళ్ళు లేని మెఫీబోషెతు ఉన్నాడే, అతనికి దేవుడు మేలు చేశాడు. ఏంటంటే అతను కుమారుడైన మెఫీబోషెతునకు మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు. దావీదు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి, యోనాతాను కుమారులు ఎవరైనా బ్రతికున్నారా అంటే ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా మెఫీబోషెతుని 2 కాళ్ళు లేని కుంటివాడు ఉన్నాడయ్యా, పాపం లోదెబారులో మాకీరు ఇంటున్నాడయ్యా అన్నాడు. త్వరగా అతను పిలిపించను అన్నాడు దావీదు. పిలిపించారు.
అతను గడగడ వణుకుతూ వచ్చాడు. అప్పుడు దావీదు రాజు అంటాడు, మెఫీబోషెత్తు భయపడకు, ధైర్యంగా ఉండు, నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం నేను నీకు ఇప్పిస్తా. ఒకటి. రెండోది, నీవు బ్రతుకు దినములన్నిట నా భోజన బల్ల యొద్దనే నీవు భోజనం చేయాలి. దేవుడికి స్తోత్రం. రాజ భోజనం చేసే స్థితిలో పెట్టాడు, ఏ పని చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన. ఇలా మెఫీబోషెత్తు ఇంత గొప్పగా దీవించబడటానికి, ఎంత సంతోషాన్ని అనుభవించడానికి కారణం ఏంటంటే, మెఫీబోషెత్తు వాళ్ళ తండ్రి యోనాతాను చేసినటువంటి సత్కార్యాన్ని బట్టి ప్రతిఫలం వచ్చింది తన కుమారుడికి. అలాగే పాపమనే బానిసత్వం నుంచి విడుదల పొంది మీరు స్వతంత్రులుగా మార్చబడిన తర్వాత మీరు సత్కార్యములు చేయువారైతే, అనగా మంచి పనులు చేసేవారైతే, నీ పిల్లలను దేవుడు విడిచిపెట్టడు, నీ పిల్లలను దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం. యోనాతాను మంచి పని చేసినందుకు యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్తును దేవుడు మర్చిపోలేదు. అసలు మెఫీబోషెత్తు ఏ రోజు కూడా అలాంటి మంచి లైఫ్ వచ్చిందని అనుకోలా. మెఫీబోషెత్తు, నువ్వు బ్రతికినంత కాలము నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయాలి, రాజభోజనం, అతనికి ప్రతి అవసరత తీర్చండి అని చెప్పేశాడు. నువ్వు పాపమనే బానిసత్వం నుంచి విడుదల పొందకుండా, స్వతంత్రురాలుగా మార్చబడకుండా ఎన్ని మంచి పనులు చేసినా ప్రయోజనం లేదు. పాపమనే బానిసత్వం నుండి విడుదల పొంది స్వతంత్రులుగా మార్చబడిన తర్వాత నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు, సత్కార్యములు సత్క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏంటి దేవుడిచ్చే ప్రతిఫలం అంటే, నిన్ను దేవుడు మర్చిపోడు, నీ పిల్లల దేవుడు మర్చిపోడు, ఆ ప్రతిఫలాన్ని నీ పిల్లలకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దానికి సంబంధించిన మాటే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం చదువు. అక్కడ మాట ఉంటుంది, నీవు సత్క్రియ చేసిన ఎడల, అదుగో సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. అదుగో పాపము పొంచి ఉంటుంది. ఆ పాపమునకు నీ మీద వాంఛ కలుగుతుంది రాయబడింది అక్కడ. ఎడల దానికి వాంఛ అమ్మో, అది భయంకర మాట. స్వతంత్రురాలుగా నువ్వు మార్చబడిన తర్వాత సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. నువ్వు మంచి పనులు చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏంటి ఆయన ఇచ్చే ప్రతిఫలము? ఏంటి? మెఫీబోషెతుకి ఇచ్చినట్లుగా నీవు నీ పిల్లలు రాజభోజనం చేసేటట్టుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాజభోజనము అంటే అర్థం ఏంటి తెలుసా? రాజుగారి భోజనములో అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. దీని అర్థం ఏంటంటే, రాజభోజనం అంటే అన్ని రకాల దీవెనలు మీరు అనుభవిస్తారు. ఏమీ తక్కువ కాదు, ఏ దీవెన నీకు తక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైతే సిగ్గుతో తల దించుకొని బ్రతుకుతున్నావో అక్కడే నీ తల ఎత్తి నేను కనపరుస్తాడు. గట్టిగా చప్పలు కొడి దేవుని భయపరచండి. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. స్వతంత్రులుగా మార్చబడిన తర్వాత వచ్చే దీవెన ఇది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలు అనే వెలుగు ప్రకాశింపనీయుడి. బానిసత్వం నుండి విడుదల పొంది స్వతంత్రులుగా మార్చబడిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే, సత్క్రియలు కలిగి ఉండు. ఆ సత్క్రియలు అందరికీ కనపడాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో దేవునికి మహిమ కలుగుతుందంట. ఒకప్పుడు అతని పరిస్థితి ఏమో కానీ, ఆవిడ పరిస్థితి ఏమో కానీ, ఇప్పుడు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకొని మారారు. కీడు చేయటం ఎవరికి? మేలే చేస్తున్నారు. చెడు చేయరు ఎవరికి? మంచే చేస్తారు అని నీ గురించి ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అలా మారారు, దేవుడే వాళ్ళు అలా మార్చాడని నీ గురించి చెప్పుకుంటున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన గణపరచువారిని గణపరుస్తాడు, ఆయన మహిమపరచువారిని ఆయన మహిమపరుస్తాడు. రోజు రోజుకు దేవుడి సమృద్ధి అయిన మహిమ చేత నింపి ఆ మహిమగల పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆ మహిమగల పరలోక రాజ్యములో మనం చేర్చబడాలంటే దినదినము మహిమలో ఎదగాలి. దినదినము మహిమలో మనం ఎదగాలి అంటే దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మనం మహిమపరచాలి అంటే ఇదిగో
స్వతంత్రులుగా మార్చబడిన తర్వాత సత్కార్యములు చేస్తూ ఉండాలి. ఇంకో 2 విషయాలు కూడా నేను చూపించి ముగిస్తాను. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:16. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులము అని లోబడి ఉండుడి. చాలు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, పాపమైన బానిసత్వం నుంచి పూర్తిగా నిన్ను విడిపిస్తాడు, స్వతంత్రులుగా మారుస్తాడు. స్వతంత్రులుగా మార్చిన తర్వాత నేను స్వతంత్రుడనే కదా, స్వతంత్రురాలనే కదా, దేవుడు నన్నేమనడు. దేవుడికి నేనంటే చాలా ప్రేమ, దేవునికి నేనంటే చాలా దయ, దేవుని కనికరం నా మీద ఉన్నది, దేవుడు నన్ను శిక్షించడు, దేవుడు నన్ను ఏమనడు అని ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని పాపంలోకి వెళ్ళకూడదు, పాపం చేయకూడదు, పాపంలో ఉండకూడదు. అది దాని అర్థం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. గలతీ రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అయితే పాపం చేయకుండా కొంతకాలం దేవునిలో బ్రతికి మీరు నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అదుగో దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకొనకుడి. చాలు. ఒకప్పుడు దాస్యం అనే సాతాను కాడి క్రింద ఉన్నాడు. అంటే సిగరెట్ అనే బానిసత్వంలోనూ, మందు అనే బానిసత్వంలోనూ, సినిమాలనే బానిసత్వంలోనూ, అక్రమ సంబంధం అనే బానిసత్వంలోనూ, పానుపరగని బానిసత్వంలోనూ, ప్యాకెట్ అనే బానిసత్వంలోనూ, మందు తాగడం అనే బానిసత్వంలోనూ, ఇలా చెడ్డలవాట్లనే బానిసత్వంలో సాతాను కాడి క్రింద ఉన్నావు, నలిగిపోయావు. ఏది చేసిన దీవెన కనపడలా, ఆశీర్వాదం లేదు, శాపమే. అలా విడిపించిన తర్వాత కొంతకాలం బాగుంటారు, 6 నెలలు, సంవత్సరం లేదా 2 సంవత్సరాలు బాగుంటారు, స్థిరంగా ఉంటారు కొంతకాలం. ఆ తర్వాత మరలా బానిసత్వంలోకి వెళుతుంటారు, విడిచిపెట్టిన పాపంలోకి మరలా వెళుతుంటారు. అలా వెళ్ళొద్దని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంటే, దేవుడికి నా మీద ప్రేమ ఉన్నది, దేవుడికి నా మీద జాలి ఉన్నది, దయ ఉన్నది, నేను చేసిన పరిచయం మర్చిపోడు, నేను ఇచ్చిన కానుక మర్చిపోడు, నేను పాపం చేసిన దేవుడు నన్నేమి అనలే అని దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మరలా పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారంట. అలా చేస్తే ఆ స్వతంత్రం క్రిందకు తీసుకురావడానికి దేవుడు నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు, దేవుడు విడిచిపెట్టడు, తాట తీస్తాడు. అలాంటి పద్ధతుల్లోకి వెళ్ళవద్దు. పాపం అనే బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రంగా దేవుడు మార్చాడా? అంతవరకు నన్ను ఇలాగే స్థిరపరచు, ఇలాగే నన్ను నిలబెట్టి ప్రభు అని ప్రార్థన చేసుకొని దేవునికి దాసుడిగా బ్రతకాలి. ఒకప్పుడు చెడ్డలవాట్లో ఉండి సాతానుకి బానిసగా బ్రతికావు కదా. నీకు తాగల లేకపోయినా సాతానుగాడు వచ్చి రే ముందు తాగు అని చెప్పగానే డబ్బులు లేకపోయినా అప్పు తీసుకోను, లేకపోతే ఇంట్లో ఆ వస్తువులు ఈ వస్తువులు ఏదో ఒకటి అమ్మో, భార్యతో తగాది పెట్టుకోను, పిల్లల ఫీజుల కొరకు, పిల్లల పుస్తకాల కొరకు, పిల్లలకు బట్టలు కొనిపెట్టాలని, స్కూల్ బట్టలు కొనిపెట్టాలని, స్కూల్ బ్యాగ్ కొనిపెట్టాలని దాచిపెట్టిన డబ్బులు కూడా తీసుకొని వెళ్ళి తాగిన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు చేసే తప్పని నీకు తెలుసు, ఆ డబ్బులు చాలా అవసరం నీకు తెలుసు, అది నువ్వు చేయలా. సాతానుగాడు వచ్చి వాడి కింద నువ్వు బానిసగా ఉన్నావు కాబట్టి, వాడి కాడి కింద ఉన్నావు కాబట్టి ఏలో తాగుపో అని గట్టిగా నేను బలవంతం చేస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి తాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా ఎంతోమంది ఆస్తులు నాశనం చేసుకున్నారు. ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. ఒకప్పుడు సాతానుకి దాసుడుగా ఉన్న విడిపించాడు. దేవుడు ఎంత మేలు చేశాడు కాబట్టి దేవునికి నువ్వు దాసుడుగా ఉండు. ప్రజలాడు హల్లెలూయా. ఆ రోజుల్లో సాతాను కాడి క్రింద ఉన్నప్పుడు వాడు ఎలా చెబితే అలా చేసావు. వాడికి బానిసవి, వాడికి దాసుడివి, దేవుడు విడిపించాడు. ఇప్పుడు దేవుడికి నువ్వు దాసుడుగా ఉండు, దాసురాలుగా ఉండు. తేడా ఏంటంటే సాతాను దగ్గర నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉన్నంత కాలము సాతాను ఇంకా రోజు నలకొట్టి నాశనం చేస్తాడు. కానీ దేవుడి దగ్గర నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉంటే వచ్చే లాభం ఏంటి తెలుసా? దేవుడు రోజు నేను అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని దాసులని పిలువక నా స్నేహితులని పిలుస్తానంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో.
దేవుని దగ్గర నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉంటే దేవుడు నిన్ను దాసుడుగా దాసురాలుగా చూడడు. ఎలా చూస్తాడంట? స్నేహితుడిగా చూస్తాడంట, స్నేహితురాలుగా చూస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, యజమాని చేసేది దాసుడు చెప్తాడా? మా ఇంట్లో ఇంత బంగారం ఉంది, మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మా ఆస్తులు ఇన్ని ఉన్నాయి చెప్తాడా? యజమాని దాసుడు చెప్పడు, కానీ తన సొంత స్నేహితుడు చెప్తాడు సీక్రెట్లు. అలాగే యేసయ్య అంటాడు, మీరు ఎప్పుడైతే నా దగ్గర దాసులుగా బ్రతుకుతూ ఉంటారో నేను మిమ్మల్ని దాసులుగా చూడను, నా కుమారులుగా కుమార్తెలుగా చూస్తాను, నా స్నేహితుల్లాగా చూస్తాను. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. నిజమైన స్నేహితుడు అయితే తన స్నేహితుడు కష్టాల్లో ఉంటే సహాయం చేస్తాడు. నీ ప్రతి ఇబ్బందిలో నిన్ను పలకరిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, చేయి పట్టుకుని పైకి లేపుతాడు సమస్యల నుంచి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. చూడు, స్వతంత్రులుగా మార్చబడిన తర్వాత దేవుడు అలా దీవిస్తాడు. అంతేకాదు, ఆయన అంత్యదినములలో ఆయన దాసుల మీదను దాసురాండ్ల మీదను ఏం చేస్తాడంటే తన ఆత్మను కుమ్మరిస్తాడు. కనుక మీరు ప్రవచిస్తారు. ప్రజలాడు హల్లెలూయా. ఆయన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు దర్శనములు కలుగుతాయి, కళలు కలుగుతాయి. నిద్రపోతున్నా ఆయన ఆత్మ నీ మీదకి వచ్చింది అంటే నీ కళ వచ్చింది. ఏంటా కళ అంటే నీ జీవితంలో జరగబోయేటువంటి కీడేంటో మేలేంటో దేవుడు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అది కీడు అని తెలియగలనే ప్రార్థన చేసుకుని, ప్రభు తప్పించని ప్రార్థన చేసుకుని కాపాడుకుంటావు. మేలు అనుకో, అది నెరవేర్చు ప్రభు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు త్వరగా అది నెరవేర్చబడిద్ది. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చాడా, నీకు కల వచ్చింది. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చాడా, నీకు దర్శనం కలిగిద్ది. ఇంకా బలమైన అగ్ని అభిషేకం చేత నింపి దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడ్డప్పుడు ప్రవచనం ఇస్తాడు. ఆత్మలు నింపబడి ఆత్మలో భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ప్రవచిస్తావు. సంఘానికి ఏమి జరగబోతుందో మాట్లాడుతావు. అది ప్రవచన వరం. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ ద్వారా ఆకాశంలో మహత్కార్యాలు జరుగుతాయి, భూమి మీద సూచక్రియలు జరుగుతాయి. అక్కడేమో చదవండి, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 18-19 వచనాలు. అంత్యదినములలో నా ఆత్మ దాసుల మీద, నా ఆత్మను నా దాసుల మీదను, అదుగో నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక్రియలు, అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు వచ్చి నీలోనే ఉంటాడు. నువ్వు దాసుడుగా దాసురాలుగా ఎప్పుడైతే బ్రతుకుతావో, ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. 2011లో మా ఆత్మీయ తండ్రి యేసన్న గారితో కలిసి నేను ఎరుషలేము వెళ్ళినప్పుడు యోర్దాన్ నది దగ్గర అన్న ఇట్లా ఎత్తులో చిన్న రాయి మీద నిలబడి ఉన్నాడు. యోర్దాన్ నది ఫోటో రండిరా ఫోటో దిగుదాం అన్నాడు. దిగుతున్నారు. నేను కూడా వెళ్ళి అన్న ప్రక్క నిలబడగా అన్న ఇట్లా భుజం మీద చేసాడు. భుజం మీద చేయగానే నేను ఫోటో తీసుకున్నాను. సంతోషంగా వచ్చాను. అన్న స్వతంత్రంగా నా భుజమే చేసాడని నేను భుజమే చేయొచ్చా? వేయకూడదు, అది తప్పు. అలాగే యేసయ్య నిన్ను స్వతంత్రురాలుగా మార్చి నీ భుజమే చేసినా నువ్వు యేసయ్య భుజం మీద చేయి వేయకూడదు. అన్న భుజమే చేసినప్పుడు వెంటనే నేను ఇట్లా చేతులు కట్టుకున్నాను. తప్పకుండా ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా తలకేల్చుకున్నట్లా. అది దాసుడుగా దాసురాలుగా బ్రతకడం అంటే. యేసయ్య నేను బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రురాలుగా చేశాడు. యేసు నీ భుజమే చేసాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, తన స్నేహితుడిగా భావిస్తున్నాడు, స్నేహితురాలుగా భావిస్తున్నాడు. అంత మాత్రం అంటే నువ్వు యేసయ్య నేను నీతో సమానం అన్నాడు భుజమే చేయకూడదు, యేసయ్య లెక్క చేయకుండా ఉండకూడదు. అప్పుడు వెంటనే నువ్వు ఇలా చేతులు కట్టుకొని ఇలా తల ఉంచుకోవాలి. అంటే నేను నీకు దాసుడను, నీ దాసురాలను అన్నట్లుగా అణిగి తగ్గించుకుని ఉండాలి. అప్పుడు వెంటనే యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? నీ విధేయతను చూసిన యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి చేత నిన్ను నింపుతాడు. బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతావు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావంటే ఒకరు నీకు బోధించవలసిన అక్కర లేదు. ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో ప్రతిదీ నీకు అర్థమైద్ది. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు,
ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ బట్టలు కట్టుకోకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది గుంట, ఏది మెరక, ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత, ఎవరు దుర్మార్గులు, ఎవరు మంచోళ్ళు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేను అంటుంటాను ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడుతుంటాడని. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అవి నీ జీవితంలో కూడా జరిగింది. అలా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు అంటే, నీలో ఉన్నాడు అంటే నీ పిల్లలకు రాబోయే ప్రమాదం ఏంటో చెప్తాడు. నీ భర్త లేదా నీ భార్య, నీ బంధువుల జీవితంలో ఏమేమి జరగబోతున్నాయి అన్ని విషయాలు చెప్తుంటాడు. ఒకడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, అన్న ఈరోజు వాక్యం లేదు, మాట్లాడి ఎవరు చెప్పినట్టున్నారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు చెబుతాడు. అది మీకు తెలియదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీకు అర్థమైద్ది. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు నువ్వు అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు. సాతాను పొడగొట్టే శక్తి ఉంటుంది, సాతాను జయించే శక్తి ఉంటుంది, పాపాన్ని జయించే శక్తి ఉంటుంది. దినదినము ఆత్మీయ జీవితంలో ఎదిగి దేవుడి రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు. ప్రజలాడు హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు సమయోచితమైన కృప, సమయోచితమైనటువంటి జ్ఞానము, సమయోచితమైనటువంటి ధైర్యము, ఆ పట్టుదల, ఆ వైరాగ్యం, ఆ త్యాగము, ఆ రోషము, ఇవన్నీ ఉంటాయి నీలో. అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ సద్గుణములు, ఆ మంచి గుణములన్నిటి చేత రోజు రోజుకు నువ్వు ఎదుగుతూ ఉంటావు. ప్రజలాడు హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి దేవుడు ఎంతగా నిన్ను దీవించాలి అంటే, ఆయన నిన్ను పాపమనే బానిసత్వం విడిపించి స్వతంత్రంగా చేశాడు కదా. నేను స్వతంత్రుడే కదా అని చెప్పి పాపము చేస్తూ దేవుడు నన్ను ఏమనలే అని పాపం చేయకూడదు. దాసుడుగా దాసురాలుగా బ్రతకాలి, అణిగిమణిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. స్వతంత్రులుగా ఉండటం వల్ల ఎన్ని దీవెనలు ఉన్నాయి చూడండి. ఎందుకు పిలిచాడంట? సహోదరులారా, స్వతంత్రులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. బానిసలుగా ఉండటానికి అది మిమ్మల్ని పిలిచింది, నేను స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాను అంటున్నాడు. మరి స్వతంత్రులుగా మార్చి ఎలాంటి దీవెనలు ఇస్తాడో నేను మీతో చెప్తున్నా. క్లుప్తంగా ఈ మాట చదవండి, ముగించుకుందాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31 వచనాలు. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కాని దాసి కుమారులము కాదు. చాలు. అక్కడ ఆ మాటలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దాసి కుమారుడు వారసుడు కాదు. అబ్రహామునకు భార్య ఎవరు? షారా దాసి హాగరు. షారాకి పిల్లలు పుట్టలేదని హాగర్నిచ్చి పెళ్లి చేసింది. హాగరు కుమారుడికి ఇష్మాయేలు 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత షారాను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భాన్ని తెరిచాడు. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు సంవత్సరం పిల్లోడు, ఇష్మాయేలు 12 సంవత్సరాల పెద్దోడు. ఇస్సాకు కంటే పెద్దోడు కదా, ఇస్సాకును కొడుతున్నాడు. షారా ఆ విషయాన్ని చూసి అబ్రహాముతో చెప్పింది, ఏమండి వీడి చిన్న పిల్లోడు, వాడు పెద్దోడు, పిల్లోడిని వాడు కొడుతున్నాడు, ఒకవేళ వీడు చంపుతాడేమో, నాకు భయంగా ఉంది, అర్జెంటుగా దాసి కుమారుడి ఇచ్చి పంపించేసేయి అని చెప్పింది. అతను నా కుమారుడే, ఇతను నా కుమారుడే కదా ప్రభువా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను షారా ద్వారా నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను, కానీ హాగరు ద్వారా సంతానం ఇస్తానని వాగ్దానం చేయలా. సరే, ఏదేమైనా హాగరుకు పుట్టిన ఇష్మాయేలు కూడా నీ కుమారుడే కాబట్టి నేను చెప్పపోయినా నువ్వు చేసుకున్నావు. సరే, నీ కుమారుడే కాబట్టి హాగరు కుమారుడైన ఇష్మాయేల్ని ఇంటిలో నుంచి పంపిస్తే నేను దీవిస్తాను అతన్ని అన్నాడు. అతనిలో నుంచి 12 మంది రాజులు వస్తారని చెప్పాడు. వాళ్ళని దీవిస్తానన్నాడు. భూమి మీద ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా ఇప్పుడు ఇష్మాయేలు సంతానమే. రోడ్డు ప్రక్కన చిన్న బడ్డీ కొట్టి పెట్టుకున్న వాళ్ళు దీవెనకరంగా ఉంటారు చూడు. గాలి పెట్టేటువంటి మిషన్ దగ్గర అయినా, జ్యూస్ తీసే దగ్గర అయినా, రోడ్డు ప్రక్కన ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలు అమ్మే దగ్గర అయినా, ప్రతి దానిలో వాళ్ళు ఉంటారు చూడు, కానీ ఆశ్చర్యకరంగానే ఉంటారు. అతన్ని ఇష్మాయేల్ని నువ్వు పంపించి ఇక్కడి నుంచి నేను దీవిస్తానులే అన్నాడు. అలాగే దీవించాడు. అలా ముస్లిమ్స్. అయితే నేను ఇస్తానన్న సంతానము ఇష్మాయేలు కాదు, నేను నీకు వాగ్దానం ఇచ్చానే సంతానాన్ని ఇస్తానని. ఎవరు? ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అని మాట్లాడుతూ
అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇస్సాకు స్వతంత్రురాలు కుమారుడు, అతను వాగ్దాన పుత్రుడు అన్నాడు. మళ్ళీ చదువు మాట, నీ క్లియర్ అర్థమైంది. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. ఆగరు కుమారుడైన ఇస్మాయిల్ని వెళ్ళగొట్టి పంపించి ఇంట్లో నుంచి దాసి కుమారుడు వాళ్ళని దీవిస్తానని దేవుడు చెప్పాడు. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు, స్వతంత్రురాలు కుమారు అంటే ఇస్సాకు, ఇక్కడ ఇస్సాకుతో పాటు వారసుడై ఉండడు. వారసుడు కాదు. ఇష్మాయేలు ఇస్సాకు వలె వాగ్దానములకు వారసుడు కాదు. సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులం కాదు. చాలు. ఇస్సాకు స్వతంత్రురాలు యొక్క కుమారుడు, ఇష్మాయేలు స్వతంత్రురాలు యొక్క కుమారుడు కాదు. స్వతంత్రులకు దేవుడిచ్చే దీవెన ఏంటంటే, ఈ స్వతంత్రురాలు కుమారుడు కనుక ఇతను వారసుడు అంటున్నాడు. నువ్వు స్వతంత్రురాలుగా మార్చబడినప్పుడు నీకు వచ్చే దీవెన ఏంటంటే, నువ్వు వారసురాలుగా మార్చబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో ఉన్న ప్రతి దీవెనకు, ఈ భూ సంబంధమైన దీవెనలు కానీ పర సంబంధమైన దీవెనలు కానీ, ప్రతి దీవెనకు నువ్వు వారసురాలివి. ఎప్పుడు? నువ్వు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, స్వతంత్రుడుగా మార్చబడినప్పుడు. అయితే స్వతంత్రాలు కుమారులు అంటారు. స్వతంత్రాలు అంటే ఎవరంట? 4వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 26వ వచనం. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అదుగో స్వతంత్రముగా ఉన్నది పైనున్న యెరూషలేము, అది మనకు తల్లి. అదుగో మనకు తల్లి. చాలు. ఇక్కడ ఇస్సాకు ఎవరంట? స్వతంత్రాలు కుమారుడు. ఈ స్వతంత్రాలు తల్లి ఎవరు అంటే యెరూషలేము. ఎప్పుడైతే నువ్వు పాపమనే బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రుడుగా మార్చబడతావో, నీకు వచ్చే దీవెన ఏంటంటే, ఆ స్వతంత్రురాలు అన్నటువంటి యెరూషలేమునకు కుమార్తెవి, కుమారుడివి. యెరూషలేము అంటే సంఘము. దేవుడు సంఘం మీదకు పంపించే ప్రతి దీవెనకు నువ్వు వారసురాలివి. ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి దేవుడు వచ్చినప్పుడు సంఘములో ఉన్నావు కాబట్టి, వారసుడివి, వారసురాలు కాబట్టి, నిన్ను కూడా మనల్ని కూడా మన సంఘాన్ని కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. చూడు, స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు మనల్ని. స్వతంత్రులుగా మార్చబడటం వల్ల ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి. ఈ మాట చదువు, ఇబ్రీయులకు రాసిన పత్రిక 11:9 వచనం ఉంటుంది ఇంకా క్లియర్గా. విశ్వాసమును బట్టి అతడు అతనితో ఈ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు. అదుగో అక్కడ స్వతంత్రాలు కుమారుడే వారసుడు అన్నాడు. దేనికి వారసులంట? ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, దేనికి మన వారసులము? అతనితో ఆ వాగ్దానమునకు, అదుగో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు. వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు అను వారు. ఇస్సాకు. చాలు. ఇస్సాకు స్వతంత్రురాలు కుమారుడు, వారసుడు అన్నాడు. దేనికి వారసుడంట? వాగ్దానములకు వారసుడు. నువ్వు స్వతంత్రురాలుగా మార్చబడినప్పుడు దేవుడిచ్చిన బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని అనుభవించడానికి నువ్వు వారసురాలివి. ప్రజలాడు, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఆత్మస్వరూపిగా మమ్మ దిగివచ్చి మీద ఆస్తుడుగా నన్ను మరుగుపరిచి మొదటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పగలంతా కూడా ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను దీవించమని అడుగుతున్నానయ్యా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని బహుగా దీవించమని నేను అడుగుతున్నాను. దేవా, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థన మీరు విని ఆమేన్ 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 అని అద్భుతాల ఆశ్చర్య కార్యాలు ప్రారంభించినందుకు స్తోత్రం. ఆశ్రమించడం మొదలుపెట్టినందుకు స్తోత్రం. సమస్య నుంచి విడిపిస్తున్నందుకు స్తోత్రం. చేసిన పరిచర్య లేదా చేసిన ప్రార్థన మర్చిపోవటానికి నువ్వు అన్వేషిస్తున్న దేవుడవ కాదు అని నిరూపించుకోమని నేను అడుగుతున్నా. ఈ ప్రార్థనకు ప్రతిఫలన మా కళ్ళతో మేము చూడాలి, చెవులతో వినాలి. అద్భుతాలు ప్రారంభించినందుకు నీకు స్తోత్రం. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా
నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో బహుతేటగా మీరు మాట్లాడారు. ఒక వ్యక్తి దేవా నీవే నిజమైన దేవుడని నమ్మి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది పాపం నుంచి విడుదల పొంది పాపం అనే ఆ బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా మార్చబడిన వారు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించే వాళ్ళని, అదే నిజమైన స్వాతంత్ర్యమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అలా స్వాతంత్ర్యాన్ని పొందుకున్న వాళ్ళు, స్వతంత్రులుగా మార్చబడిన వారు ఎలా దీవించబడతారో బహుతేటగా మీరు మాట్లాడారు ప్రభువా. నీ ఇల్లు అని పరలోక రాజ్యములు ప్రవేశిస్తారని, మహిమలో దినదినము వర్ధిల్లి ఆ నిత్య మహిమలో ప్రవేశించగలరని, రాజభోజనము చేస్తారని, ఎక్కడైతే సిగ్గుతో తలదించుకొని బ్రతుకుతున్నారు అక్కడే తల ఎత్తబడుతుందని గణపరచబడతారని, వాగ్దానములకు యోగ్యముగా మార్చబడతారని, అన్ని వాగ్దానాలను అనుభవిస్తూ ఉన్న ప్రాంతంలో గొప్పగా దీవించబడతారని, స్వతంత్రులుగా మార్చబడటం వల్ల స్వతంత్రాన్ని అనుభవించడం వచ్చే దీవెనలు ఏంటో బహుతేటగా మీరు మాట్లాడారు. మేము స్వతంత్రులుగా ఉండటానికి మిమ్మల్ని మీరు పిలిచారు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇదిగో అక్షరాల ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా పాపమని దాసత్వం నుంచి విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రులుగా మార్చమని నేను అడుగుతున్నాను. క్రియలు చేసి బిడలుగా మార్చండి, నీ దాసురాలుగా బ్రతికి బిడలుగా మార్చండి, నీలో ఉన్న ప్రతి దీవెనకు యోగ్యులుగా మార్చండి. ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దీవించబడాలి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీరు రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పటివరకు ఆశ్చర్యకరంగా, జయకరంగా, దీవెనకరంగా, మర్యాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. ఈ ప్రాంతంలో మా దేశంలో ఉన్న కరోనా వైరస్ పారిపోవలేస్తున్నాములో కాల్చివేమని అడుగుతున్నాను. మాలో మీరు ఉన్నందుకు స్తోత్రం, మాకు మేలు చేస్తున్నందుకు స్తోత్రం, సంఘాన్ని కాపాడుతున్నందుకు స్తోత్రం అయ్యా, ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ప్రతి అవసరత తీర్చి అంతవరకు సంఘంలో చేర్చండి, సంఘాన్ని దినదిన అభివృద్ధి కలుగు చేయండి. ఎవరైతే సంఘాన్ని దూరం అయ్యారో బిడ్డలందరూ త్వరలో మళ్ళీ రావడానికి కృప చేయించండి, సంఘంలో స్థిరపరచండి, దర్శనమిచ్చి మాట్లాడండి, ఆశీర్వదించి నీ ఘనమైన మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకును మరి ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఈ ఉపవాస ప్రార్థన ముగించబడింది. ఓపికతో ఇప్పటి వరకు ఈ కార్యకలాపాలలో పాలు పంపులు పొందిన మీ అందరికీ ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.